చంద్రబాబు గారితో మామూలుగా ఉండదు. ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసేవారు చంద్రబాబు అని అనుకున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మొదలు పెట్టేశారు ఆయన ఒక రకంగా. చంద్రబాబు గారు ఆకస్మిక తనిఖీలు ఎలా ఉన్నాయంటే, నిన్న అక్కడికి వెళ్ళారు రైతుల దగ్గరికి. రైతులు చేస్తున్న ధాన్యం, ఆ ధాన్యం బస్తాలను చూశారు. వాటికి సాధారణంగా అటువంటివి జరుగుతూ ఉంటాయి. చాలా వరకు రంధ్రాలు ఉన్నవి, వాటికి ప్యాచీలు వేస్తూ ఉంటారు, మళ్ళీ కొడతా ఉంటారు. ఒక్కొక్కసారి ఆ ధాన్యం కారిపోతూ ఉంటుంది, ట్రాక్టర్లో వెళ్తూ ఉంటాయి. పల్లెటూరులో సాధారణంగా చూస్తూ ఉంటాం మేము అవన్నీ కూడా. చిన్నప్పుడు కూడా చాలా చూశాను నేను అవన్నీ. అంటే అవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి కొత్త గన్ని సంచులు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తెలియదా? ఇవ్వాలి, కానీ ఇవ్వరు. అంటే అది చిన్న సమస్య అని ఇన్ని రోజులు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం వెళ్ళి చెప్పడం వల్ల అది చాలా పెద్ద సమస్య అయింది. ఆ రంధ్రాలు ఇచ్చి ఆ ధాన్యం అంతా కారిపోతే రేపొద్దున వాళ్ళకి వెయిటేజ్ తగ్గిపోతుంది ఒక రకంగా. కాకపోతే అది పాపం రైతులు అడగలేరు. గట్టిగా అడిగితే వాళ్ళు దబాయించేస్తారు, వెళ్ళి పని చూసుకో అంటారు, అడగలేరు. కానీ అటువంటి సమస్యను కూడా ముఖ్యమంత్రి నోటిఫై చేసి దాని గురించి సమావేశం పెట్టి వాళ్ళందరికీ చెప్పి అక్కడ ఉన్న ఆ వెబ్ పోర్టల్ కూడా చెక్ చేసి ఎంత చేశారు అంటే, అక్కడ బాబు గారి పనితీరు రైతుల కోసం మేము అది చేసాం ఇది చేసాం, లేదంటే మేము మద్దతు ధర పెంచేసాం కింటాకి, ఇవన్నీ కాదు. రైతులకు సంబంధించి సమస్యల మీద ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్లోకి లెవెల్లోకి వెళ్ళి స్పందిస్తే అది చిన్న రంధ్రమే కదా అని అనుకోవచ్చు. కానీ అలాగ ఎన్ని సంచులు గన్నీ బ్యాగులకు సంబంధించి మరి వాళ్ళు ప్రభుత్వం ఇవ్వాల్సిన బ్యాగులు దాని మీద కూడా ఏమైనా కొమ్మ నడుస్తుందేమో, ఆ డబ్బులు కూడా తినేసి ఆ సంచులకి కూడా లెక్క రాసేయచ్చు కదా, వాళ్ళు చెప్పలేం కదా. అంటే చిన్న సమస్యను కూడా ఆయన చూసి ఆ రంధ్రాన్ని కూడా భూతద్దంలో చూసి ఇమీడియట్గా దానికి సొల్యూషన్ చెప్పారు అంటే నిజంగా ఇప్పుడు అదే బాగా వైరల్ అవుతున్న అంశం.